పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. 16,027 పోస్టులు భర్తీ చేస్తామని తెలిపింది. ఇందులో ఎస్ఐ, కానిస్టేబుల్, స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్, జైల్ వార్డెన్లు, ఫైర్మెన్ పోస్టుల భర్తీ ఉంటుందని చెప్పింది బోర్డు. వచ్చే నెల 2 నుంచి 20వ తారీఖు వరకు ఆన్లైన్లో ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని తెలిపింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. 80,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం ప్రకటించిన తర్వాత వచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్ ఇది. పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. 16,027 పోస్టులు భర్తీ చేస్తామని తెలిపింది. ఇందులో ఎస్ఐ, కానిస్టేబుల్, స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్, జైల్ వార్డెన్లు, ఫైర్మెన్ పోస్టుల భర్తీ ఉంటుందని చెప్పింది బోర్డు. వచ్చే నెల 2 నుంచి 20వ తారీఖు వరకు ఆన్లైన్లో ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని తెలిపింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. 80,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం ప్రకటించిన తర్వాత వచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్ ఇది. మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అడిగి తెలుసుకుందాం. షరీఫ్, నోటిఫికేషన్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలి, సర్వీస్ చేయాలని అనుకుంటున్నటువంటి నిరుద్యోగులకు ఇది ఒక శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే గతంలో 18,000కు పైగా ఉన్నటువంటి వేకెన్సీస్ ఉన్నటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయినటువంటిది రెండవదని చెప్పాలి. అది కూడా దాదాపు పోలీస్ కానిస్టేబుల్స్కి సంబంధించి 16,027 పోస్టులను కలుపుతూ కూడా నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో మొత్తం 4 విభాగాలను పెట్టారు, 4 క్రైటీరియాను పెట్టడం జరిగింది. ఒకటి రెగ్యులర్ పోలీసింగ్, అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ సర్వీసెస్, దాంతోపాటు ప్రిజనర్స్ అంటే జైళ్ల శాఖకు సంబంధించి. సో ఈ 4 విభాగాలకు సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్స్, అదేవిధంగా ఎస్ఐలు, అదేవిధంగా ఈ యొక్క సివిల్కి సంబంధించినటువంటి ఎస్ఐలు వాటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. మరోవైపు వయోపరిమితిని కూడా 3 సంవత్సరాలు ఆల్రెడీ పెంచింది. సో అది కూడా దీంట్లో ఈ నోటిఫికేషన్లో అప్లికేబుల్ అవుతుంది. సివిల్స్కి సంబంధించి మొత్తం 4 విభాగాలకు సంబంధించి దాదాపు ఎస్ఐలే 587కు సంబంధించినటువంటి నంబర్స్ ఇందులో ఉన్నాయి. 587కు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సో ఇది షార్ట్ టైంలోనే ఈ అప్లికేషన్ కావచ్చు, ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా షార్ట్ టైంలోనే కంప్లీట్ అయ్యేలాగా నోటిఫికేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మే 22 నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి, 20 వరకు అప్లై చేసుకోవాలి. సో కొంత తక్కువ టెన్యూరే ఉంది కాబట్టి ఈ గ్యాప్లోనే అందరూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ తర్వాతనే మళ్ళీ పోస్టులు ఎక్కడెక్కడ రావడం జరిగింది, ఏంటి నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏంటి అనేటువంటి విషయాలపైన మళ్ళీ ఫర్దర్గా ఆ పోర్టల్లో వాళ్ళంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే హోమ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వాళ్ళకి అప్డేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే గతంలో 18,000 పైగా పోస్టులు వచ్చిన తర్వాత అప్పట్లో కూడా చాలా వరకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్స్ పైన కోర్టుల్లో కేసెస్ నడవడం జరిగింది. చాలామంది అభ్యర్థులు అవకతవకలు జరిగాయి, పేపర్లు ట్యాంపరింగ్ జరిగాయి అనేటువంటి చాలా విషయాలు చూసాం. వాళ్ళు రోడ్లపైన వచ్చి ధర్నాలు చేసినటువంటి ఇష్యూస్ చూసినాం. వాళ్ళు కారుణ మరణాలకు కూడా వచ్చినటువంటి అంటే హెచ్ఆర్సీ ముందుకు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో చాలా వరకు ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూనే వస్తున్నాయి, కానీ ట్రాన్స్పరెంట్గా ఈ నోటిఫికేషన్స్ అన్నీ ఎంతైతే స్పీడ్గా నోటిఫికేషన్స్ వెబ్సైట్లలో అప్లోడ్ అవుతున్నాయో అదే తరహాలో ట్రాన్స్పరెంట్గా జరగట్లేదు అనేటువంటి విషయాలపైన కూడా చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు పైన. సో ఇప్పుడు వాటన్నిటికీ తావు లేకుండా నిజంగా ఈ 16,000కు సంబంధించినటువంటి పైగా పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాయి. అదేవిధంగా 4 విభాగాలకు సంబంధించి 500కు పైగా ఎస్ఐలు అన్ని విభాగాల్లో ఉన్నాయి కాబట్టి ఈ పోస్టులన్నీ ఉన్నాయి కాబట్టి ఏ రకంగా ట్రాన్స్పరెంట్ చేస్తారు, నిజంగా ఎగ్జామింగ్ వ్యవహారాల్లో కావచ్చు, ఈవెంట్ కండక్ట్ చేసేటువంటి ఇష్యూస్లో కూడా చాలా వరకు టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలామంది అభ్యర్థులు మేము కోల్పోయాం, ఏజ్ని కూడా మేము కోల్పోయాం, లేట్గా నోటిఫికేషన్స్ రావడం, నోటిఫికేషన్స్ ఇవ్వకపోవడం వంటివి చాలా వరకు ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఏదైతే నోటిఫికేషన్ సంబంధించి చాలా తక్కువ టైం ఇచ్చారు, ఆ తక్కువ టైంలో ఎక్కువ శాతం చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ మొత్తం కమిషనరేట్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే కమిషనరేట్లు ఉన్నాయో వాలంటరీగా కొంతమంది పోలీసులు
పోలీస్ డిపార్ట్మెంట్లోనికి రావాలి ఎవరైతే ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళ అభ్యర్థులకు అందరూ కూడా ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు. అందులో రిటర్న్ టెస్టులు కావచ్చు, ఈవెంట్లో ఏ రకంగా క్వాలిఫై కావాలి, లేదంటే వేరే ఇతరత్ర సబ్జెక్టులో ఏ రకంగా మార్క్స్ని గెయిన్ చేయాలి అనేటువంటి విషయాలపైన కూడా కొన్ని బ్యాచెస్ లాగా వాళ్ళని తీసి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కమిషనరేట్లలో, పోలీస్ స్టేషన్స్ ఏరియాలలో, మెయిన్ డివిజన్స్లలో పెట్టి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్లు ఇస్తున్నారు. కాబట్టి చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, చాలామంది అభ్యర్థులు కూడా ఇందులో ఈ యొక్క నోటిఫికేషన్స్తోనే పోటీ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత చాలా తక్కువ టైం ఇచ్చారు. మే నెలలోనే అప్లికేషన్ స్టార్ట్ అయిపోతాయి, అందులో ఎండ్ అయిపోతాయి. కాబట్టి ఆ తక్కువ టైంలోనే వీళ్ళందరి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అదే స్థాయిలో ఆ వెబ్సైట్ అంతా కూడా వెబ్ పోర్టల్ అంతా కూడా యాక్టివ్గా ఉంటుందా, లేదంటే ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా, టెక్నికల్ ఎర్రర్స్ లేకుండా ఆ వెబ్సైట్స్ అన్నీ నడుస్తాయా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే చాలాసార్లు కొంతమంది అవేర్నెస్ ఉన్నవాళ్ళు ఉంటారు, ఆ తర్వాత ఏజెన్సీ ఏరియాల్లో కూడా చాలామందికి ఇంటర్నెట్ సౌకర్యం లేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి సో అట్లాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇంత తక్కువ టైం ఇచ్చారు. కాబట్టి ఈ తక్కువ టైంలో వీళ్ళంతా కూడా అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఈ తక్కువ టైం సరిపోతుందా లేదా, నిజంగా మళ్ళీ ఎంత టైం ఏమైనా పెంచే అవకాశం ఉంటుందా లేదా అనేటువంటి విషయాలపైన మాత్రం అఫీషియల్గా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, హోమ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి పెట్టినటువంటి వెబ్ పోర్టల్లో డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైతే మొత్తం 4 విభాగాల్లో ఇటు జైళ్ల శాఖ, ఫైర్ సేఫ్టీ, ఫైర్ సర్వీసెస్, అదేవిధంగా సివిల్స్, రెగ్యులర్ పోలీసింగ్కి సంబంధించే పోలీస్ కానిస్టేబుల్స్కి 16,000కు పైగా వచ్చాయి. ఆ తర్వాత ఎస్ఐస్ కూడా ఎక్కువనే ఉన్నాయి. కాబట్టి సో మొట్టమొదటిసారిగా ఇదంతా 18,000 తర్వాత ఇది మళ్ళీ మేజర్గా వచ్చింది. కాబట్టి సో అభ్యర్థులు ఏ రకంగా అప్లై చేసుకుంటారు, తర్వాత ఇంకేం అప్డేట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వస్తుందో చూడాలి. అయితే షరీఫ్, అప్లికేషన్ టైం ఇచ్చారు అండ్ అలాగే భర్తీ ప్రక్రియ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చు? ఎందుకంటే ఈ అప్లికేషన్ టెన్యూర్ కూడా, అంటే అప్లికేషన్ పెట్టుకోవడం, ఆ తర్వాత అప్లికేషన్ ఎండ్ అయ్యేటువంటి డేట్ని కూడా ఆల్రెడీ ఇప్పుడు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఏదైతే క్వాలిఫై అయినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ అందులో క్వాలిఫై అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. సో ఈవెంట్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరెవరు క్వాలిఫై అయ్యారు, వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, ఆ తర్వాత ఎవరెవరు క్వాలిఫై అయినటువంటి వాళ్ళ సర్టిఫికేట్స్ ఏ రకంగా ఉన్నాయి, ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏంటి, ఏ కాలేజ్ని బేస్ చేసి వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నోటిఫికేషన్ ఉంది. కాబట్టి చాలా ఏరియాలో, చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ శాతం నోటిఫికేషన్ పడ్డదంటే కేవలం హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి. సో హోమ్ డిపార్ట్మెంట్ పైన ఎక్కువ శాతం అందరూ ఆశలు పెట్టుకున్నారు. నిరుద్యోగులు కూడా వేరే శాఖలకు సంబంధించి కావచ్చు, వేరే ఇతర విభాగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేసి టైం వేస్ట్ చేయడం కంటే, ఎందుకంటే వయోపరిమితి వేరే నోటిఫికేషన్లో కూడా వయోపరిమితి తగ్గించింది, ఆ తర్వాత ఆ ఏజ్ లిమిట్ దాటిపోతుంది. కాబట్టి వేరే శాఖలకు సంబంధించి ఉద్యోగం ఎందుకు, పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ సైమల్టేనియస్గా నోటిఫికేషన్స్ వస్తున్నాయి, బల్జ్గా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఎవరైతే డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళంతా కూడా ఎస్ఐల వైపు, ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్ వైపు, బీటెక్లు చేసినటువంటి వాళ్ళంతా కూడా ఇటే పోలీస్ డిపార్ట్మెంట్ వైపే, ఎందుకంటే ఎక్కువ శాతం నోటిఫికేషన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచే తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తుంది. కాబట్టి అందరూ కూడా దీనికే సుముఖత చూపుతున్నారు, వీళ్ళు అప్లై చేసుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్తో కూడా వీళ్ళంతా కూడా రష్ అవుతున్నారు. సో దానికి ఖచ్చితంగా టైం అయితే పట్టే అవకాశం ఉంది. అప్పన్న మీరు చెప్పేదాన్ని బట్టి, ఎందుకంటే ఈ ప్రక్రియని ఎప్పటివరకు కంప్లీట్ చేస్తారు అనేటువంటిది, ఎందుకంటే మేజర్ నోటిఫికేషన్స్ కావడం వల్ల, అదేవిధంగా అభ్యర్థుల రష్ కూడా, తాకిడి కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ రకంగా దీన్ని ముందుకు యాక్షన్ ప్లాన్ పెట్టుకొని ముందుకు పోతారు, ఎంత టైం పడుతుంది అనేటువంటి విషయాలపైన కూడా ఇప్పటివరకు క్లియర్గా అందులో మెన్షన్ చేయలేరు. ఇప్పటివరకు నోటిఫికేషన్లో పెట్టినటువంటి బుల్లెట్ ఇన్ఫర్మేషన్ మాత్రం కేవలం మే నెలలోనే అప్లికేషన్స్ షురూ అయిపోతాయి, అదే నెలలో మళ్ళీ ఎండ్ అయిపోతాయి అనేటువంటి విషయాలను కూడా చెప్తున్నారు. కాబట్టి సో చూడాలి ఏ రకమైనటువంటి ఇంకా ఫర్దర్గా ముందుకు పోవడానికి ఏ రకమైనటువంటి డీటెయిల్స్ అభ్యర్థులకు చెప్తుంది, ఆ తర్వాత అఫీషియల్ వెబ్ పోర్టల్లో ఏ రకమైనటువంటి డీటెయిల్స్ పెడతారో చూడాలి. అయితే షరీఫ్, సీఎం ప్రకటించినప్పటి నుంచి పోలీస్ శాఖ అయితే కొన్ని కేంద్రాలని, కోచింగ్ సెంటర్స్ అయితే స్టార్ట్ చేసింది. ఇప్పుడు నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. కాబట్టి కోచింగ్ సెంటర్స్ సరిపడా ఉన్నాయా, ఇంకా పెంచే ఛాన్స్ ఉందా ట్రైనింగ్ సెంటర్స్? ఖచ్చితంగా, ఎందుకంటే ఏజెన్సీ ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, చాలా వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉండదు. అదేవిధంగా చాలామంది కూడా ఇంటర్మీడియట్ పూర్తయిన వాళ్ళు కూడా, ఎందుకంటే ఈవెంట్స్ పైన ఎక్కువ శాతం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావచ్చు, వేరే గేమ్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా
మెయిన్గా గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వైపే ఎక్కువ శాతం వస్తారు. నిజంగా వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు, అదేవిధంగా గతంలో కూడా మనం చూసాం టీఎస్ఎస్పీకి సంబంధించి కూడా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు కూడా వాళ్ళకి ప్లేస్మెంట్ అలాట్ చేయకపోవడం, వాళ్ళకి పే స్కేల్ని కూడా ఇవ్వకపోవడం, ఈ రకమైనటువంటి ఎప్పుడైతే అభ్యర్థులు ఆల్రెడీ ఎగ్జామ్స్కి వచ్చిండ్రు, ఎగ్జామ్ రాసిరు, క్వాలిఫై అయినారు, ఈవెంట్స్ క్వాలిఫై అయినారు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొని వాళ్ళ ట్రైనింగ్ని కూడా ఇప్పించరు, లైక్ ప్రొబేషనరీ లాగా వాళ్ళని ఉంచిరు. కానీ వాళ్ళకి ఎక్కడ కూడా పోస్టింగ్ లేనటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసినాం. వాళ్ళు కూడా అక్కడక్కడ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించరు, హోంమంత్రి దగ్గరికి వెళ్ళి మెమరాండం ఇచ్చారు, రిప్రజెంటేషన్ ఇచ్చారు, హెచ్ఆర్సీని కూడా ఆశ్రయించారు. కాబట్టి అట్లాంటి కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి చాలామంది. ఎందుకంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వైపు రావాలనేటువంటి ఇంట్రెస్ట్ అభ్యర్థులకు ఉంది. అట్ ద సేమ్ టైం అన్ని పోలీస్ శాఖలో ఉన్నటువంటి అఫీషియల్స్కి కూడా అందరూ కూడా వాలంటరీగా ఒక్కొక్క బ్యాచ్కు ప్రకారం వాళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, ఏ సబ్జెక్ట్లో ఏ మార్క్ రావాలనేటువంటి, ఎంత మార్కులు రావాలనేటువంటి దానిపైన కూడా వాళ్ళందరికీ ఇండివిజువల్గా ట్రైనింగ్లు ఇప్పిస్తున్నారు. కాబట్టి ఎక్కువ శాతం అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులకి ఒక్క పోస్టుకి చాలామందే 10ల సంఖ్యలో వీలైతే 100ల సంఖ్యలో పోటీ పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఈ ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు, ఈ తీసుకున్న తర్వాత వీళ్ళకి నిజంగానే అలాట్ చేసే ప్లేస్మెంట్ విషయంలో కావచ్చు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఏ రకంగా హోమ్ డిపార్ట్మెంట్ ముందుకు పోతుందో చూడాలి. అయితే షరీఫ్, హైట్, లాంగ్ జంప్ లాంటి వాటికి సైంటిఫిక్ మెథడ్లో చేశామని పోలీస్ శాఖ చెప్తోంది. దీనిపై గతంలో కోర్టుకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. డీటెయిల్స్ ఏంటి? సారీ అపర్ణ, రిపీట్ అగైన్. గతంలో హైట్ అండ్ లాంగ్ జంప్ లాంటి వాటికి సైంటిఫిక్ మెథడ్లో చేశామని పోలీస్ శాఖ చెప్తోంది కదా, అంటే దానికి సంబంధించి ఇప్పుడు అప్డేట్స్ ఏంటి? రైట్, అప్పుడు చూసినా మనం ఎస్ఐ అభ్యర్థులు, కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసిరు, మంచి మార్క్స్ తీసుకున్నారు, మెరిట్ లిస్ట్తో వాళ్ళంతా కూడా ఈవెంట్స్కి క్వాలిఫై అయినారు. ఈవెంట్స్కి క్వాలిఫై అయినటువంటి వాళ్ళలో కూడా చాలామంది కూడా ఆందోళన బాట పట్టారు. ఎందుకంటే డీజీపీ కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. అది ఎప్పుడు టెక్నికల్ మెజర్స్ తీసుకొని మేము వాటిని ప్రతిపాదిగా తీసుకొని ఈవెంట్స్ని కండక్ట్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో ఆ టెక్నికల్ మెజర్స్ వల్ల టెక్నాలజీ మీద ఆధారపడి ఈవెంట్స్ కండక్ట్ చేశారు. కాబట్టి దానివల్ల కొంత ల్యాప్సెస్ వచ్చినాయి. నిజంగా మేము క్వాలిఫై అయినప్పటికీ కూడా అది టెక్నికల్ ఎర్రర్ వల్ల అది సరిగా తీసుకోలేదు అనేటువంటి విషయాన్ని కూడా గతంలో చాలామంది అభ్యర్థులు ఆందోళన చేసినటువంటి టైంలో చెప్పడం జరిగింది. సో నిజంగా ఇప్పుడు ఈవెంట్స్లో ఏ రకమైనటువంటి టెక్నాలజీని వాడబోతున్నారు, ఎగ్జామినేషన్లో ఏ రకమైనటువంటి టెక్నాలజీని వాడబోతున్నారు అనేటువంటి విషయాలపైన ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. గతంలోనే చెప్పింది, ఎందుకంటే మేము ట్రాన్స్పరెంట్గా పూర్తి స్థాయిలో ఈ నోటిఫికేషన్స్ కావచ్చు, అభ్యర్థులను పికప్ చేసుకునే విషయంలో రిటర్న్ టెస్ట్లో అదే తరహాలో మేము ట్రాన్స్పరెన్సీ వాడుతున్నాము. అదే తర్వాత ఈవెంట్స్లలో కూడా అదే రకమైనటువంటి ట్రాన్స్పరెన్సీని చూడాలనేటువంటి ఉద్దేశంతో మేము టెక్నాలజీని వాడుతున్నాం అనే విషయాన్ని చెప్తున్నారు. సో నిజంగా అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టెక్నాలజీని బేస్ చేసుకొని ఆ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఆ ఎక్విప్మెంట్ ప్రకారం వాళ్ళు రిహార్సల్స్ చేసుకోవడం కావచ్చు, ప్రాక్టికల్ చేసుకోవడం ఆస్కారం ఉంటుంది. అదే ఏజెన్సీ ఏరియాలో సుదూర ప్రాంతాల్లో వేరే ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ టెక్నాలజీ ఏంది, నిజంగా వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకునేది ఒక 800 మీటర్ కొట్టాలంటే ఎంతో కొంత ఇక్కడ దూరంలో ఒక ప్లేస్ మార్క్స్ పెట్టుకొని ఒక దూరంలో ఇంకో మార్క్ పెట్టి అట్లా ప్రాక్టీస్ చేస్తూ వస్తారు. సో అట్లాంటి వల్ల ట్రైనింగ్లో ఈ టెక్నాలజీ వాడుతున్నాం, ఆ టెక్నాలజీ ఏంటి అనేటువంటి దానిపైన కాస్త అవేర్నెస్ కల్పించడం, అవగాహన కల్పించే కార్యక్రమాలు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా ఇష్యూస్లో కూడా చూసినాం, చాలామంది అభ్యర్థులు కూడా అదే మాట చెప్తారు. నిజంగా మేము యాజ్ యూజువల్గా ఎప్పుడైతే రిహార్సల్ చేసుకోవడం, ప్రాక్టీస్లో మేము క్వాలిఫై అయినాం, మా కోచ్లు క్వాలిఫై అయినటువంటి విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత ఇది సడన్గా వచ్చేసరికి ఇక్కడ మేము టెక్నాలజీ పెట్టినాం, ఈ టెక్నాలజీ ప్రకారం మీరు ఈవెంట్స్ని క్వాలిఫై కావాలి, ఈ ఈవెంట్స్ని మీరు బ్రేక్ చేస్తే మీరు ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుందనేటువంటి విషయాలని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు మానసికంగా కూడా డల్ అయినటువంటి సిచ్యువేషన్. సో అట్లాంటి వ్యవహారాల్లో ఏ రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకు పోతుంది, ఈ అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం కావచ్చు, ఈ క్వాలిఫై అయిన తర్వాత ఈవెంట్స్లో ఏ రకంగా టెక్నాలజీ వాడతామని చెప్తున్నారు, ఆ టెక్నాలజీకి సంబంధించి నిజంగా ఎవరైనా హయ్యర్ అఫీషియల్ ఈ రకంగా మీరు క్వాలిఫై అవ్వాల్సి వస్తుంది అనేటువంటి విషయాలపైన క్లియర్గా చాలా మాధ్యమాలు ఉన్నాయి, ట్విట్టర్ ఉంది, అదేవిధంగా చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని పోలీస్ డిపార్ట్మెంట్ వేరియస్ ఇష్యూస్లో వాడుతూ వస్తుంది. కాబట్టి సో ఈ ఈవెంట్స్ పైన ఏ రకంగా మీరు కండక్ట్ చేస్తాం, దేన్ని ప్రతిపాదకన తీసుకుంటాం, ఎంత మేర రన్నింగ్ని ప్రతిపాదక తీసుకుంటాం, అదేవిధంగా మహిళలకు సంబంధించి ఏ రకమైనటువంటి మెజర్స్ ఉంటాయి అనేటువంటి విషయాలపైన కూడా ఒక స్ట్రక్చర్ ప్లాన్ అనేది ముందుగానే ప్రకటిస్తే అభ్యర్థులకి సులువుగా ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఈ సందర్భంగా వ్యక్తమవుతుంది.
రైట్, థ్యాంక్ యూ షరీఫ్.